అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో ఆశాజనకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఎదురు చూసిన విషయాల్లో ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అవన్నీ కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలకి అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు, వాటి రిపేర్ల కొరకు కావచ్చు, వాటి అభివృద్ధి కొరకు కావచ్చు, మీరు కొంత ఖర్చులు పెట్టడానికి కూడా అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతుంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, దూర ప్రయాణాలు చేయడానికి, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి కుటుంబ సభ్యులను కలవడం, అలా వారితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, కుటుంబంతో కలిపి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో కానీ, వృత్తి చేసే వ్యక్తులతో కానీ కొంత ఘర్షణలకి అవకాశం ఉంది. ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రత్యర్థులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేసి తదుపరి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది మీకు కనబడుతుంది. ముందైతే ఆ చేసే కార్యక్రమాల్లో ఏదో రకమైన ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా చక్కగా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా నిర్వహించి అలాంటి సమస్యలని దాటుతూ వృత్తిలోనూ అభివృద్ధికరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలు మీకు ఫలించి సంతానం సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడ్డ దాంట్లో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. ఆ తండ్రి యొక్క ఆరోగ్యం కావచ్చు, తండ్రితో మీ ర్యాపో అంటే వారితో మీ యొక్క డిస్కషన్స్ కావచ్చు, వారితో మీ అభిప్రాయాలు పంచుకునే విషయంలో కావచ్చు, అది మిశ్రమ ఫలితాలకి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మొదలైన వాటిల్లో మిశ్రమ ఫలితాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు అధికంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ విషయంలో తండ్రి, పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి చేసే కృషికి కూడా అవకాశం అధికంగా ఉంది.